ఈ పెళ్లి చీరలేమో కానీ నేనైతే ఫుల్గా అలిసిపోయా. ఇక మ్యాటర్ ఎందుకు చెప్పే ముందు మన వీడియోస్ ఇంకా చూస్తున్నాను ఛానల్ అయితే ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. నేను ఆల్రెడీ ఒక సిరీస్ స్టార్ట్ చేశాను కదా, మా ఆడపిడ్డ పెళ్లి పనులు అయితే స్టార్ట్ అయిపోయాయి అనమాట. సో కార్డులు పంచడం అయితే ఆల్మోస్ట్ అయిపోతున్నాయి. మా వారియర్స్ అందరూ హైదరాబాద్, విజయవాడ అలా మొత్తం తిరిగేస్తున్నారు అనమాట. ఇక మేమైతే షాపింగ్లో ఫుల్ బిజీ అయిపోయాము. వామ్మో, ఈ షాపింగ్ ఏమో కానీ మామూలు షాపింగ్ కన్నా ఈ పెళ్లి షాపింగ్ ఇంకా కష్టంగా ఉంటుంది కదా. మరి అంత కష్టపడాలంటే ఏమన్నా తినాలి కదా. మేమైతే తొందరగా 8 o'clockకే ఫాస్ట్గా అన్ని పనులన్నీ ఇంట్లో కానిచ్చేసుకొని ఇక టిఫిన్ చేసే అంత పని కూడా లేదనమాట. అంత టైం కూడా లేదు. ఫాస్ట్గా మేమైతే షాపింగ్ మాల్కి వెళ్ళిపోయాము. సో ఎంతో కొంత తినాలి కాబట్టి బోండా అయితే తిన్నామన్నమాట. మేము తినే దగ్గర సరిగ్గా సీటింగ్ కూడా లేదు. అసలు అక్కడ కూర్చోడానికి చెమట్లు గారిపోతేనే పక్కన మంట వేడి తట్టుకోలేకపోయామన్నమాట. ఇక పక్కన అయితే 5 రూపీస్కే థమ్స్అప్ బాటిల్, 5 రూపీస్కే స్ప్రైట్ అని అమ్ముతున్నారు. ఇది చూసినప్పుడు నాకు షాకింగ్ అనిపించింది. ఎప్పుడైనా మీరు ఇది చూసారా? మరి ఆఫర్ నిజమా కాదా కూడా కామెంట్ చేయడం అసలు మర్చిపోకండి. ఏమాత్రం లేట్ చేయకుండా మేమైతే షాపింగ్ మాల్కి వెళ్ళిపోయాము. ఇక అక్కడ చూడాలి మేము పడ్డ కష్టం మామూలుగా కాదు.